ఇక తర్వాతి అవార్డుని అనౌన్స్ చేస్తున్నాం. ఎన్జిఓ ఆఫ్ ది ఇయర్. ఈ అవార్డు విజేతని ప్రకటించి అవార్డు ప్రదానం చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ ఛాంప్ శ్రీ పుల్లెల గోపీచంద్ గారిని, అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ శ్రీ రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Good evening everybody. The Sakshi Excellence Awards, joint winner for the Sakshi Excellence Awards NGO of the Year 2014 are Prajadarana Social Welfare Society and Roshni NGO Helpline. Congratulations to both of them. రోషిని చీకట్లో చిరుదివ్వె. రకరకాల మానసిక ఒత్తిళ్లతో నరకప్రాయంగా చేసుకుంటున్న జీవితాల్లో వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తున్న సంస్థే రోషిని. మానసిక ఒత్తిళ్లు, వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి దారి చూపడంలో, ఆత్మహత్యల నివారణకు దోహదం చేయడంలో రోషిని చూపుతున్న శ్రద్ధాశక్తులు అమోఘం. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితిని మార్చి తిరిగి బ్రతుకు మీద ఆశ కలిగేలా ట్రీట్మెంట్ ఇస్తారు. రిలేషన్స్, ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి అనేక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడే వ్యక్తులకు ఆయా రంగాల్లోని నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పిస్తుంటారు. చికిత్స, మందులకు కావలసిన ఖర్చులను కూడా రోషినియే భరిస్తుంది. బాధను చెప్పుకుంటేనే భారం తగ్గుతుందంటారు. నేటి యాంత్రిక జీవితంలో బాధను పంచుకునేందుకు ఆత్మీయులెవరూ అందుబాటులో లేకపోవడం ఆత్మహత్యలకు కారణమవుతోంది. ఆత్మహత్యలకు పాల్పడేవారు ఒక్క క్షణం ఆలోచించి రోషిని సంస్థను సంప్రదిస్తే చాలు, మార్గం దొరుకుతుంది. నిస్వార్థ సేవతో అనేక జీవితాలను కాపాడుతున్న రోషిని సంస్థ సాక్షి ఈ సంవత్సరం ఎన్జిఓ ఆఫ్ ది ఇయర్. కంగ్రాట్స్ రోషిని. అన్నీ ఉన్నవారికి చేయూతనివ్వడం కన్నా అనాథలకు చేయూతనిస్తున్న గాదె ఇన్నారెడ్డి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. గాదె ఇన్నారెడ్డి చొరవతో వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండా గ్రామంలో 2006లో నెలకొల్పిన మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో విధి వంచితులైన వారు, అనాథలు, మిగతా సమాజానికి అండగా నిలవడం చెప్పుకోదగ్గ విశేషం. ఫిజియోథెరపీ, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు, ల్యాబ్ టెక్నీషియన్లు, 2 ఫార్మసిస్టులతో పాటు వైద్య విద్యకు అనుబంధ విద్యలను అభ్యసించిన మరికొందరు ఈ ఆశ్రమంలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇంకా 400 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయడంతో పాటు ఉచితంగా కళ్లద్దాలందించింది మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం. ప్రస్తుత 10 పడకల ఆసుపత్రిని ఫ్యూచర్లో 60 పడకల స్థాయికి పెంచాలనే ఆశయంతో ముందుకెళుతోంది సంస్థ. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో ఈ ఏడు ఎన్జిఓ అవార్డుకి ఎంపికైన మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమానికి ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి వందనాలు చేయాల్సిందే. రోషిని ఎన్జిఓ హెల్ప్ లైన్ తరఫున ఆనంద్ దివాకర్ గారు ఈరోజు అవార్డు అందుకోబోతున్నారు. ప్రజాదరణ వెల్ఫేర్ సొసైటీ తరఫున గాదె ఇన్నారెడ్డి గారు ఇచ్చేశారు. వీరిరువురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం టు కమ్ అండ్ రిసీవ్ దిస్ అవార్డ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. అందరికీ నమస్కారాలు. నేటి కంప్యూటర్ యుగంలో మనుషులు వస్తు ప్రపంచంలోకి ఎదుగుతూ అదే అభివృద్ధి అని భ్రమపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. జీవితంలో విలువలు అనే మాట వింతగా మారిన రోజులు ఇవి. ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి మారి భార్య భర్తకు, పిల్లలు తల్లిదండ్రులకు, స్నేహితులకు మధ్య ఆర్టిఫిషియల్ సంబంధాలతో పరుగులు తీస్తున్న యాంత్రిక జీవనంలో మనం అందరం ఉన్నాం. మనకు కలిగే సంతోషాన్ని, దుఃఖాన్ని, బాధల్ని పంచుకునేందుకు మనుషులు, మనస్సులు కరువై చిన్ని సమస్యలకు, అపజయాలకు కృంగిపోయి మనోవేదనతో, ఒంటరితనంతో జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న వారిని ఎందన్నో ప్రతిరోజు చూస్తున్నాం. మన దేశంలో 3 నిమిషాలకు ఒక ఆత్మహత్య జరగటం వల్ల మన సమాజ దయనీయ పరిస్థితి మనకి ఇదొక నిదర్శనం. ఆత్మహత్య ప్రయత్నం ఇష్టపడి చేసేది కాదు, అది ఒక సహాయం కోసం చేసే ఆక్రందన. సూసైడ్ ఈజ్ నాట్ ఎ విష్ టు డై, ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్. సమస్యల్లో చిక్కుకొని క్షణికావేశంలో ఆత్మహత్య సమస్యకు సాల్వేషన్ అనే ఆలోచనలు ఉన్నవారికి రోషిని ఒక ఆత్మీయ ఓదార్పునిచ్చి మానసిక ఆసరాగా ఉండి వారి బాధల్ని పంచుకొని సహృదయాలతో అర్థం చేసుకొని స్వాంతన చేకూర్చి జీవితంపై కొత్త ఆశను తిరిగి అందించే ఉత్తమ ఆశయంతో ఏర్పడ్డ సంస్థ రోషిని. ఇదే అంకిత భావంతో
20 సంవత్సరాలుగా మేము చేసే కార్యక్రమాల వల్ల ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉంది. రోషిని అంటేనే వెలుతురు. మానసికంగా కృంగి అంధకారంలో చిక్కుకున్న వారికి వెలుగుని పంచటం తమసోమ జ్యోతిర్గమయ అనే మాట మా రోషిని ఆదర్శం. రోషిని కార్యక్రమాల్ని సమీక్షించి సాక్షి ఎక్సలెన్స్ అవార్డుకి రోషినిని ఎన్నుకున్నందుకు సాక్షి యాజమాన్యానికి మరియు న్యాయ నిర్ణేతలకు రోషిని తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఈ ప్రోత్సాహం మమ్మల్ని మరింత ఉత్సాహపరిచి ఆందోళన కృంగుబాటుతో ఉన్న ప్రతి ఒక్కరికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాం. బాధల్ని పంచుకుందాం, ఆత్మహత్యలు ఆపేద్దాం. ఆఖరిగా ఆత్మహత్యలు లేని ఆరోగ్యకరమైన ఆనందమయమైన సమాజాన్ని మనందరం కలిసి నిర్మిద్దామని ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మ్యామ్. సార్, క్లుప్తంగా మీ స్పందన. అనాథ, ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, దా అంటే దగ్గర పెరిగినటువంటి బిడ్డలే ఈ భారతదేశంలో అందమైనటువంటి ఒక ముద్దు పేరుతోటి పిలువబడుతున్నటువంటి బిడ్డలు అనాథలు, ఆర్ఫన్స్. అయితే మీ అందరికీ, భారత ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి విన్నవించుకునేది ఒకటే: వీళ్ళెవరిని కూడా అనాథగా మనం పిలవవద్దు. అనాథ అనే భావన లేని సమాజ నిర్మాణం కోసమే మనం కంకణబద్ధులై ఈ దేశంలో నేను అనాథను, నాకు ఏ దిక్కు లేదు అనే భావనతో ఎవరు జీవించకుండా వాళ్ళందరూ కూడా ఈ సమాజ మానస బిడ్డలుగా, భరతమాత భూమి పుత్రులుగా జీవించే అవకాశం ఈ భారతదేశంలో కల్పించాలని, అటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో ఈరోజు సాక్షి ఏదైతే ఒక ముందడుగు వేసి ఇటువంటి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇటువంటి కార్యక్రమ నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రతిభా పురస్కార అవార్డుని అందజేస్తున్నందుకు మేము సాక్షి గ్రూప్కు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటి బిడ్డలందరినీ కూడా మనం అక్కన చేర్చుకొని మీరందరూ మా తోటి వాళ్ళు, మా బిడ్డలు అనే భావనతోటి ఈ సమాజంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి 3,20,00,000 గుర్తింపు లేనటువంటి వాళ్ళకి ఒక చట్టం తీసుకురావాలని, భారత రాజ్యాంగం ప్రకారం వారికి ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేయడంలో మీరందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సాక్షి గ్రూప్కు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. తర్వాతి అవార్డుని కూడా అనౌన్స్ చేయడానికి రవీంద్ర రెడ్డి గారు మిమ్మల్ని ఉండవలసిందిగా కోరుతున్నాం. సార్, పుల్లెల గోపిచంద్ గారు, మీరు అవార్డ్స్ ప్రక్రియలో మొదటి నుంచి భాగంగా ఉన్నారు. మీరే ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ అవార్డ్స్ వల్ల ఎటువంటి ప్రోత్సాహం వస్తుంది అనుకుంటారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అక్కడ అవార్డ్స్ని సెలెక్ట్ చేయడానికి కూర్చున్నప్పుడు యాక్చువల్లీ ఎవరికి అందరూ విన్నర్స్లా కనిపించారు. ఎవరిని ఒకరు దీంట్లోంచి అవార్డు రాదు అంటే చాలా కష్టంగా అయింది ఆ రోజు. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అండ్ చాలా విషయాలు మన దేశంలో ఉన్నాయి. అండ్ మనకి ఇంతమంది సాక్షిలో ఇంతమంది రిపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెతికి మంచి చేసే వాళ్ళని వెతికితే ఐ థింక్ ఇట్ విల్ ఈవెన్ బీ బెటర్. ఐ థింక్ దిస్ ఈస్ అ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.